బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో దంపతులు హత్యకు గురయ్యారు. ప్రేమ వ్యవహారంలో నాగరాజు అనే వ్యక్తి బానోతు శ్రీను, సుగుణ దంపతులపై తల్వార్తో దాడి చేశాడు. ఘటనలో సుగుణ స్పాట్లోనే చనిపోగా నర్సంపేట హాస్పిటల్లో చికిత్స పొందుతూ శ్రీనివాస్ చనిపోయాడు. అయితే అడ్డుకోబోయిన శ్రీనివాస్, సుగుణ కూతురు దీపిక, కొడుకు మదన్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నిందితుడు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్లో జంట హత్యలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఇది వరంగల్లో అత్యంత దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. తన నుంచి తన ప్రియురాలని విడదీస్తున్నారనే కోపంతో తల్లిదండ్రులపైనే దాడి చేసి ఆ కుటుంబం మొత్తాన్ని హత్య చేయాలని భావించాడు. అందులో భాగంగానే ఈ సంఘటన జరిగింది. అర్ధరాత్రి తల్వార్తో ఆ కుటుంబం మీద దాడి చేయడంతో ఇద్దరు చనిపోయారు తల్లిదండ్రులు. ఒక అమ్మాయి గాయపడింది, అదేవిధంగా ఇంకొకరు కూడా గాయపడ్డారు. వాళ్ళను కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన కూడా వరంగల్ జిల్లాలో చెన్నారావుపేట మండలం 16 చింతల తండాలో చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందినటువంటి దీపిక ఇంటర్మీడియట్ చదువుతున్నది. అదేవిధంగా మహబూబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగకు సంబంధించినటువంటి నాగరాజు ఆటో డ్రైవర్గా పనిచేస్తారు. వీళ్ళిద్దరు ఈమె కాలేజీకి వెళ్ళే సమయంలో పరిచయం పెంచుకొని ఆమెతోటి ప్రేమలోకి దించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకోవడానికి 4 నెలల క్రితం ఇంట్లోంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక గుడిలో కూడా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్యన కూడా గొడవలు జరిగాయి దీపిక నాగరాజుల మధ్య. దీంతో తల్లిదండ్రులు తమ కూతుర్ని దీపికను సొంత ఇంటికి తీసుకువెళ్ళారు. ఇదే సంబంధించి కూడా ఇరు వర్గాల నుంచి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఎవరు ఆ ఫిర్యాదు విషయంలో కానీ లేదా ఫర్దర్ స్టెప్ కూడా వేయలేదు. అయితే అంతా ప్రశాంతంగానే ఉంది. పంచాయతీకి సంబంధించి కూడా ముందుకు వెళ్తున్న క్రమంలోనే తన నుంచి దీపికను దూరం చేసే ప్రయత్నం చేశారంటూ కూడా నాగరాజు అర్ధరాత్రి సమయంలో ఒక పక్కా ప్రణాళికలతోటే ఒక తల్వార్ తీసుకుని ఆ కుటుంబం మీద దాడికి వెళ్ళారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడినటువంటి నాగరాజు ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేశారు. దీంట్లో శ్రీనివాసు తండ్రి, అమ్మాయి తండ్రి శ్రీనివాసు, అదేవిధంగా సుగుణ తల్లి ఇద్దరిని కూడా తల్వారుతోటి నరికారు. సుగుణ అక్కడికక్కడే చనిపోవడం, తర్వాత శ్రీనివాసును తీవ్ర గాయాలు ఉండడంతో స్థానికులు గమనించి ఇమీడియట్లీగా నర్సంపేట ఆసుపత్రికి తరలించే మార్గం మధ్యలోనే ఆయన కూడా చనిపోయారు. అయితే తల్లిదండ్రుల హత్యను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి దీపిక కావచ్చు, ఆమె సోదరుడు ఇద్దరు కూడా గాయపడ్డారు. వాళ్ళిద్దరిని ప్రస్తుతం హన్మకొండలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సంఘటన మాత్రం తీవ్ర కలకలం చేరిందని చెప్పచ్చు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా నాగరాజు ఆ ఇంటి కుటుంబం పైన దాడికి తెగబడ్డాడు. పక్కా ప్రణాళికతోటే తల్వార్ తీసుకొని ఆ ఇంటి మీద దాడి చేయడంతో పాటు వాళ్ళను మొత్తం కుటుంబాన్ని హత్య చేయాలని భావించినట్టుగా అయితే తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ జంట హత్యలు మాత్రం ఇప్పుడు వరంగల్లో సంచలనం కలిగిస్తున్నాయని చెప్పచ్చు. అయితే నాగరాజు అలియాస్ బన్నీగా పిలుస్తారు. అతడు గుండెంగ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆటో డ్రైవర్గా తిరగడంతో పాటు జులాయిగా తిరుగుతున్నాడు అనేది చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఈ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకోవడం, ఆ తర్వాత అమ్మాయితోటి గొడవలు పడడం, ఇద్దరి మధ్యన కూడా ఘర్షణలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. దీనికి సంబంధించినటువంటి పంచాయతీ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది తీవ్ర విషాదకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజును అదుపులో తీసుకున్నారు. అయితే ఇంత ఘాతుకానికి పలిగినటువంటి నాగరాజు వెనుక ఇంకెవరైనా సహాయం చేశారా, తర్వాత ఎవరెవరు అక్కడికి వచ్చారనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నాగరాజును అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే పోలీసులు అఫీషియల్గా ఆ విషయాన్ని అయితే చెప్పలేదు. ప్రస్తుతం ఇటు శ్రీనివాసు, సుగుణ ఇద్దరు డెడ్ బాడీస్ను కూడా నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం అవంతా కూడా నిర్వహించిన తర్వాత బంధువులకు వాళ్ళ మృతదేహాలను అప్పగించనున్నారు. ఈరోజు అక్కడ అంత్యక్రియలు కూడా జరిగినాయి. మరోవైపు పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. క్లూజ్ టీమ్స్ కూడా అక్కడికి ఆ ఇంటికి వెళ్ళాయి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నిందితుడిని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా అనేది తెలుస్తుంది. గ్రామస్తులు కూడా ఇమీడియట్లీ వాళ్ళ అరుపులు విని అక్కడికి రావడం, ఆ తర్వాత పారిపోతున్నటువంటి నిందితుడిని కూడా పట్టుకున్నారనేది తెలుస్తుంది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు అఫీషియల్గా చెప్పలేదు. ప్రస్తుతం అయితే నాగరాజుకు సంబంధించి కూడా
అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. ఆయన ఏ విధంగా వచ్చాడు, తర్వాత అతనికి ఇంకెవరైనా సహాయం చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను ప్రేమించిన యువతి తన నుండి విడిపోవడానికి తల్లిదండ్రులే కారణం అనే కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. దానికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. అర్ధరాత్రి 1:35 ప్రాంతంలో అతను ఈ హారతి ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో కొద్దిసేపు వాళ్ళ మధ్యన ఘర్షణ జరిగింది. ఒక్కసారిగా వాళ్ళు మాట్లాడుతున్న సమయంలోనే తనతో వెంట తెచ్చుకున్నటువంటి తల్వార్తో దాడి చేశాడు. ఈ దాడి సమయంలో ఊహించని సంఘటనగానే ఒక్కసారి వాళ్ళు దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసే లోపలనే తల్వార్తోటి ఇద్దరిని కూడా నరకడం జరిగింది. సుగుణ అక్కడికక్కడే చనిపోవడం స్పాట్లోనే. శ్రీనివాసు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులను సంబంధించినటువంటి హత్యను అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి ఇద్దరు పిల్లలకు కూడా గాయాలయ్యాయి. ఇటు దీపిక కావచ్చు, మదన్ ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మదను 18 సంవత్సరాలు, దీపిక 21 సంవత్సరాలు. ఆమె ఇంటర్మీడియట్ పూర్తయింది. వీరిద్దరిని ప్రస్తుతం అయితే వరంగల్ ఆసుపత్రి, ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మదన్కు దవడ దగ్గర మొత్తం గాయమైంది. అదేవిధంగా దీపికకు అడ్డుకోకపోవడం వల్ల చేతికి మరియు కొన్ని చోట్ల కూడా ఆమెకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళిద్దరికైతే చికిత్స అందిస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా అవుట్ ఆఫ్ డేంజర్గా చెప్పారు, కానీ గాయాలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి ప్రేమోన్మాది చేసిన ఘటన వరంగల్లో విషాదాన్ని నింపింది అని చెప్పుకోవచ్చు. చంద్రిక.